వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్, శ్రీ విష్ణు లాంటి టాలెంటెడ్ పీపుల్ ఉన్న ఈ సినిమా ఎలా ఉంది? సింహంలా గర్జించిందా లేదంటే గాయపడిందా? ఇవన్నీ డీటెయిల్డ్ గా రివ్యూలో మాట్లాడుకుందామా. దానికి ముందు మీరు చెల్లేస్తే జస్ట్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం. ఇక డీటెయిల్స్ అండ్ ప్లాట్ ఆఫ్ ద పాయింట్కి వెళ్ళిపోతే, దర్హాస్ అనే ఒక యువకుడు అమెరికాలో తన ప్రేమ కోసం ఎన్నో ఆశలతో అమెరికా వెళ్తాడు. కానీ అక్కడ ల్యాండ్ అవ్వగానే మనోడికి వీసా ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ వల్ల వెనక్కి రావాల్సి వచ్చేస్తుంది. తన ప్రేమ దూరం అవ్వడానికి కారణం అప్పటి ప్రెసిడెంట్ గా ఉన్న ట్రంప్ అని భావించి అతనిపై రివెంజ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటాడు మన దర్హాస్, మన హీరో పాత్ర. ఒక హైదరాబాదీ కుర్రాడు ట్రంప్ పై పగ తీర్చుకోవడం ఏంటి, అసలు ఈ రివెంజ్ ఎలా అనిపిస్తుంది, ఈ ప్రయాణంలో జేడి చక్రవర్తి, ఫరియా ఎలా ఏంటి అనేది ఈ సినిమా ప్లాట్ ఆఫ్ ద స్టోరీగా అనిపించింది మామ. సో దీంట్లో ఈ క్యారెక్టరైజేషన్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో ఈ సినిమాలో అయితే పాజిటివ్ పాయింట్స్కి వచ్చేస్తే మామ, ఒక సామాన్య కుర్రాడు గ్లోబల్ లీడర్ పై రివెంజ్ ప్లాన్ చేయడం అనేది పాయింట్ వినడానికి చాలా కొత్తగా, అలాగే కొంచెం ఫన్నీగా, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది చూడాలని. అయితే బీజిఎం బాగుంది. సినిమాలో ముఖ్యంగా వాడిన ర్యాప్ సాంగ్స్ 3 చాలా బాగా వెలువడేది. ముఖ్యంగా చిరంజీవి గారి సాంగ్స్ అయితే రిమిక్స్ లో బాగా ఇంట్రెస్టింగ్ ఆకట్టుకున్నారు. అక్కడక్కడ మాత్రం వచ్చే కామెడీ సీన్స్, ఫుల్గా కామెడీ సీన్స్ లేవు, అక్కడక్కడ మాత్రమే పర్లేదు అనిపిస్తుంది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే, నిజం చెప్పాలంటే సినిమా చాలా చోట్ల బోరింగ్ అనిపిస్తుంది. ఏంద్రా నాయనా అనిపిస్తుంది. కాన్సెప్ట్ బాగున్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఎగ్జిక్యూషన్ లో కొంచెం ఫెయిల్ అయ్యారేమో అనిపించింది డైరెక్టర్ గారు. కథలో వేగం లేదు, ఎగ్జిక్యూషన్ లో చాలా బోరింగ్ అనిపిస్తుంది. హీరో పాత్ర క్లారిటీ లేదు. కొద్దిసేపు ప్రేమ అంటాడు, కొద్దిసేపు రివెంజ్ అంటాడు, అసలు ఎమోషన్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు అని నా ఫీలింగ్. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఈ హీరోయిన్ పాత్ర అయితే వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, కానీ పెద్ద స్కోప్ లేదనిపించింది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ కానీ స్కోప్ కానీ అంత అనిపించింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే ఇది ఒక షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది మామ. అంత మంచిగా తీశారు, కానీ ఏందిరా ఇది కొంచెం షార్ట్ ఫిలిం రేంజ్ అనిపిస్తుంది. విజువల్స్ కూడా అంత ఇంప్రెసివ్గా ఏం ఉండవు చూడడానికి. ఇక నటీనటులు, మన యాక్టర్ల గురించి చెప్పాలంటే తరుణ్ భాస్కర్ తన వంతు తాను ప్రయత్నం చేశారు, కానీ ఆయన ఈ యాక్టింగ్ అంటే డైరెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటే బాగుండు అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది? శ్రీ విష్ణు ఉన్నందులో తను ఫన్ జనరేట్ చేశాడు, వచ్చాడు పోయాడు అన్నట్టు అనిపించింది. జేడి చక్రవర్తి, మరి ఫరియా, ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ వాళ్ళ పాత్రలకి పర్వాలేదు, సపోర్టింగ్ న్యాయం అయితే చేశారు. ఓవరాల్ గా చెప్పాలంటే గాయపడ్డ సింహం గర్జించలేకపోయింది అనిపించింది. మంచి పాయింట్ ఉన్నా మరి సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోవడంతో ఈ సినిమా నాకు ఎలా అనిపించింది అనేది అందరిలాగా పూడు టమాటాలు పుచ్చకాయలు ఇవ్వకుండా మనం సినిమా భాషలో చూద్దాం. సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ హిట్టా, ఫ్లాపా, డిజాస్టర్ మాట్లాడుకుంటే నాకు ఇది ఒక ఫ్లాప్ మూవీ మామ. ఇది ఈ రోజు రివ్యూ. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి మీకు సినిమా ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ నెక్స్ట్ రివ్యూ వరకు ఉంటామా. బాయ్, టాటా.